అన్నదాతకు మద్దతు ధర వరి సహా 14 పంటల కనీస మద్దతు ధర పెంపంటూ మనం ఆంధ్రజ్యోతిలో చూసుకోవచ్చు. ఇక 6 ఎమ్మెల్యేలను తెస్తా మంత్రి పదవి ఇస్తారా కాంగ్రెస్ అధిష్టానానికి కవిత ప్రతిపాదన. టీపీసీసీ సుముఖత. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమైన హైకమాండ్. రేవంత్ సన్నిహితుల వ్యతిరేకతతో బ్రేక్. ఆంధ్రజ్యోతికి అందిన పక్కా సమాచారం జర్నలిజం కాదు షాడిజం అని కవిత రుసరుస. కొంతకాలంగా బీఆర్ఎస్ లైన్ కు భిన్నంగా వైఖరి. జైలు నుంచి బయటకు వచ్చాక స్వరంలో మార్పు. సామాజిక తెలంగాణ రాలేదంటూ గత కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు. పర్యటనతో సొంత అడుగులు నిజం కాదా. సో కల్వకుంట్ల కవిత గారు ఆరుగురు ఎమ్మెల్యేలను తీసుకొని కాంగ్రెస్లోకి వస్తా నాకు మంత్రి పదవి ఇస్తారా అని చెప్పి అడిగిందట. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్లో చేరేందుకు ఆ పార్టీతో రాయబారం నెరిపిన అంశానికి సంబంధించి మరింత సమాచారం వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్లో తాను చేరడంతో పాటు బీఆర్ఎస్ నుంచి 6 ఎమ్మెల్యేలను తీసుకొని వస్తా నాకు మంత్రి పదవి ఇస్తారా అని కాంగ్రెస్ అధిష్టానం ముందు కవిత ప్రతిపాదన పెట్టినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇందుకు సంబంధించి ఆంధ్రజ్యోతికి పక్కాగా సమాచారం అందింది. కాంగ్రెస్ అధిష్టానం ముందు తన ప్రతిపాదనను పెట్టి చర్చించే విధంగా పావులు కదిపారు. మంత్రి పదవికి సంబంధించి తన అభిమతాన్ని కాంగ్రెస్ పెద్దల ముందు ఉంచారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమైందని తెలిసింది. టీపీసీసీ స్థాయిలో కవిత చేరికపై సుముఖత కూడా వ్యక్తమైంది. ఈ మేరకు అధిష్టానానికి సమాచారం అట. ఈ వార్తను కొద్దిగా పూర్తిగా చూద్దాం. ఈ వార్త పెట్టండి కానీ రైట్ ఏమన్నాడు రైట్ దీనికి సంబంధించి రైట్గా ఇచ్చింది. కానీ సీఎం రేవంత్ రెడ్డి సన్నిహిత వర్గాలు మాత్రం కవిత చేరికకు అభ్యంతరం చెప్పాయి. కేసీఆర్ కుటుంబాన్ని చీల్చిన అపవాదును మూటగట్టుకోవాల్సి వస్తుందని, అది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్తుందని అధిష్టానానికి చెప్పారు. దాంతో కాంగ్రెస్లో కవిత చేరికకు బ్రేక్ పడింది. కవిత కాంగ్రెస్తో రాయబారం జరిపిన విషయాన్ని మంగళవారం ఆంధ్రజ్యోతి ప్రముఖంగా ప్రచురించిన విషయం తెలిసిందే. ఆంధ్రజ్యోతి కథనం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అయితే గత 2 రోజులుగా ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనాలపై కవిత రుసరుసలాడారు. కనీసం తనను సంప్రదించకుండా వార్తలు ఇచ్చారని, ఇది జర్నలిజమా షాడిజమా అంటూ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. కాంగ్రెస్ తో రాయబారం నేర్పిన విషయంపై కవితతో మాట్లాడేందుకు మంగళవారం ఆంధ్రజ్యోతి ప్రతినిధి ఫోన్లో సంప్రదించగా ఆమె స్పందించలేదు. దీంతో కీలక అంశంపై వివరణ ఇవ్వాల్సిన వస్తుందనే ఆమె స్పందించలేదనే విషయం స్పష్టమవుతుంది. జరిగింది ఇదైతే ఆమె అసంబద్ధమైన వ్యాఖ్యలతో పోస్టులు పెట్టారు. కొంతకాలంగా ఉక్కపోత. బీఆర్ఎస్లో కవిత కొంతకాలంగా ఉక్కపోతకు గురవుతున్నారు. బీఆర్ఎస్లో తనకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదన్న అసంతృప్తితో ఉన్నారు. ప్రధానంగా ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్ట్ అయి బెయిల్పై విడుదలైన తర్వాత రాజకీయంగా ఆమె ఆశించిన విధంగా రాజకీయ పరిణామాలు లేవు. కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయంటూ కవిత వ్యాఖ్యానించడమే ఇందుకు నిదర్శనం. పైగా సొంత పార్టీలో తీవ్ర వివక్ష నిరాదరణకు గురవుతున్నానన్న అభిప్రాయంలో నెలకొంది. గతంలో ఉన్నంత ప్రాధాన్యం కూడా పార్టీ వర్గాలు శ్రేణులు ఇవ్వడం లేదని అసంతృప్తితో రగిలిపోతున్నారు. దీనికి తోడు బీఆర్ఎస్ రజతోత్సవ సభ అనంతరం ఆమె రాసిన లేఖకు పార్టీ పెద్దల నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఆమె అమెరికా పర్యటన నుంచి వచ్చే ఒకరోజు ముందు లేఖ బయటకు రావడంతో బీఆర్ఎస్లో కలకలం రేగింది. ఆ లేఖ తానే రాసినట్టు చెబుతూ కవిత కొన్ని తీవ్రమైన సంచలన వ్యాఖ్యలు చేశారు. లేఖను ఎవరు బయట పెట్టారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. కేసీఆర్ దేవుడు అంటూనే ఆయన చుట్టూ దయ్యాలున్నాయని ఆరోపించారు. 25 ఏళ్ల పార్టీలో కుటుంబం నుంచే తొలిసారి ధిక్కార స్వరాన్ని వినిపించారు. దీంతో పార్టీలో ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న విషయాన్ని స్పష్టంగా వెల్లడైంది. అనంతరం కవిత వద్దకు పార్టీ అధినేత కేసీఆర్ సూచనల మేరకు 2 దూతలు వెళ్లి రాయబారం నేర్పారు. ఆ సందర్భంగా పార్టీలో తన ప్రాధాన్యంపై స్పష్టత ఇవ్వాలని ఆమె పట్టుబట్టారు. ఇందుకు అధినేత నుంచి సానుకూలత వ్యక్తం కాకపోవడంతో రాయబారం విఫలమైంది. ఆ మరుసటి రోజే సింగరేణి కార్మికుల కోసం సింగరేణి జాగృతి అనుబంధ సంఘాన్ని కవిత ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ లైన్ కు భిన్నంగా కవిత గత కొంతకాలంగా సొంత పార్టీ లైన్లో నడవడం లేదని స్వయంగా పార్టీ వర్గాలే ఆరోపిస్తున్నాయి. ఆమె అడుగులు భిన్నంగా పడుతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత కొద్ది రోజుల పాటు ఇంటికే పరిమితమయ్యారు. అనంతరం సొంతంగా కార్యక్రమాలు చేపట్టారు. తొలుత జాగృతి ద్వారా కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు. అయితే ఆమె వేసిన అడుగులు తీసుకున్న నిర్ణయాలు బీఆర్ఎస్ అధిష్టానానికి ఏమాత్రం మింగుడు పడడం లేదు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగన్న సర్వేలో కవిత పాల్గొన్నారు. సామాన్య ప్రజల మాదిరిగానే ఆమె కూడా సర్వేలో తన కుటుంబ వివరాలన్నింటినీ సర్కార్కు తెలియజేశారు. కానీ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కుటుంబాలు మాత్రం కులగన్న సర్వేలో పాల్గొనలేదు. కవిత సర్వేలో పాల్గొనడం బీఆర్ఎస్లో చర్చనీయాంశమైంది. అలాగే బీసీలకు రాజకీయంగా రిజర్వేషన్లు కల్పించాలంటూ ఆమె బీసీ సంఘాలను కూడగట్టుకుని ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అప్పటికే కాంగ్రెస్ సర్కార్ కులగన్న పూర్తి చేసి బీసీ రిజర్వేషన్లపై కసరత్తు మొదలుపెట్టింది. దీనికోసం డెడికేషన్ కమిషన్ను ఏర్పాటు చేసింది. అయితే బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత తన పోరాటం వల్లనే ఇది సాధ్యమైందంటూ కవిత వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటైనప్పటికీ సామాజిక తెలంగాణ రాలేదని వ్యాఖ్యానించారు. అలాగే భూములున్న రైతులకు రైతు బంధు ఇచ్చారని, భూములు లేని రైతు కూలీలకు ఏ సాయం చేయలేదని అన్నారు. ఈ వ్యాఖ్యలు పరోక్షంగా కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా చేసినవి కావడంతో అటు బీఆర్ఎస్లోనూ ఇటు యూత్ యావత్ తెలంగాణ సమాజంలోనూ తీవ్ర చర్చకు దారితీశాయి. కేసీఆర్కు రాసిన లేఖలో బీజేపీ గురించి 2 నిమిషాలు కూడా మాట్లాడలేదంటూ అధినేత తీరును తప్పుపట్టారు. ఇలా గత కొంతకాలంగా కవిత చేపట్టే కార్యక్రమాల వ్యాఖ్యల నిర్ణయాలన్నీ బీఆర్ఎస్ పార్టీ లైన్కు పూర్తి భిన్నంగా ఉన్నాయన్న అభిప్రాయాలు బయటపడ్డాయి. మంత్రి పదవిపై నాటి నుంచే గురి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014 ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి ఎంపీగా ఎన్నికైన కవిత బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే దీంతో 6 నెలల తర్వాత పార్టీ ఆమెను శాసనసభ మండలికి పంపింది. ఆ తర్వాత ఆమె కేసీఆర్ కేబినెట్లో మంత్రి పదవి ఆశించారు. కానీ అప్పటి సమీకరణాల కారణంగా ఆమెకు ఆమాత్య పదవి దక్కలేదు. ఆ తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైంది. దీంతో మంత్రి పదవి కవితకు కలగానే మిగిలిపోయింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ద్వారా ఆ కళను నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఈ వార్త ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తను కల్వకుంట్ల కవిత గారు కొద్దిసేపటి క్రితమే ఖండించడం జరిగింది. అది ఫేక్ అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. రైట్గా ఇది ఫేక్ అని చెప్పి ఆమె ట్వీట్ చేసింది. కల్వకుంట్ల కవిత గారు ఫేక్ న్యూస్ అని చెప్పి 6 ఎమ్మెల్యేలను తెస్తా మంత్రి పదవి ఇస్తారనేటువంటి వార్తను కూడా ఆమె ఫేక్ అంటూ కొద్దిసేపటి క్రితమే ట్వీట్ చేయడం జరిగింది. మరి నిజమేందో తెలవాలి. అది ఫస్ట్ మా అందరికి ప్రజలకేం అక్కర్లేదు, కానీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి అయితే అర్జెంటుగా ఫోన్ చేసి ఒక మాట చెప్పండి అమ్మా, ఎందుకంటే మీ అంకుల్ అట్లా రాయొద్దు అంకుల్ అని చెప్పాలి. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.